నమస్తే వెల్కమ్ టు కేఆర్ టీవీ నేను మీ క్రాంతి ఇవాళ మనతో ఉన్నటువంటి వ్యక్తి తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ రావడానికి పాటై గొంతై నిలిచినటువంటి వ్యక్తి సాయి చంద్ గారి సతీమణి వేద రజనీ గారు ఇవాళ మనతో ఉన్నారు ముందుగా వెల్కమ్ చేద్దాం మేడం నమస్తే నమస్తే క్రాంతి గారు బాగున్నారా పర్లేదండి ఓకే జై తెలంగాణ మేడం జై తెలంగాణ జై తెలంగాణ మేడం జై తెలంగాణ జై తెలంగాణ ఓకే పార్టీ ఎట్లా ఉంది పార్టీ కూడా పర్లేదా కొట్లాడుతూ ఉంది చాలా గట్టిగా కొట్లాడుతుంది ఎవరితో కొట్లాడుతూ ఉన్నారు ప్రజల పక్షాన ఇప్పుడున్న ప్రభుత్వంతో కొట్లాడుతుంది ప్రభుత్వ వైఖరితో కొట్లాడుతుంది ప్రభుత్వ వైఖరితో కొట్లాడాల్సిన అవసరం ఏముంది ఎందుకంటే ఇప్పుడు సంవత్సర కాలం పాటు ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూస్తే కొట్లాడి తెలంగాణను తెచ్చుకున్న పార్టీ 10 ఏళ్ల పాటు చాలా సమర్థవంతంగా ప్రజాక్షేత్రంలో నడిపించిన పార్టీ కాబట్టి ప్రజల సమస్యలో ఉన్నప్పుడు ఖచ్చితంగా అడగాల్సిన కొట్లాడాల్సిన బాధ్యత బీఆర్ఎస్ పార్టీ మీద ఉంది కాబట్టి కొట్లాడుతుంది 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు ప్రజలకు చేసింది ఏంది అని అడిగితే అనేక అంశాలు ఒక్కటని చెప్పలేమండి ఒకటి ఈరోజు తెలంగాణలో 2 పంటలు కాకుండా 3 పంటలు పండుతున్నాయి అంటే దానికి కారణం బీఆర్ఎస్ పార్టీ ఈరోజు కళ్యాణ లక్ష్మి లాంటి పథకాలు వచ్చి ఆడబిడ్డలకు పెళ్ళిళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా తల్లిదండ్రులు ప్రశాంతంగా గుండెల మీద చేసుకొని పడుకున్నారంటే బీఆర్ఎస్ పార్టీ ఈరోజు రైతు బంధు లాంటి పథకాలను దేశంలో ఎక్కడ లేని విధంగా రైతులకు ఒక పెట్టుబడి సాయాన్ని అందించిందంటే బీఆర్ఎస్ పార్టీ ఈరోజు దేశవ్యాప్తంగా చూసుకుంటే మన తలసరి ఆదాయాన్ని పెంచింది అంటే బీఆర్ఎస్ పార్టీ ఐటీ రంగంలో అత్యున్నతమైన అభివృద్ధిని తీసుకొచ్చింది అంటే బీఆర్ఎస్ పార్టీ కంటి వెలుగు లాంటి కార్యక్రమాలను పెట్టింది అంటే బీఆర్ఎస్ పార్టీ అంటే ఒకటని చెప్పలేమండి ఈ రంగంలో అని చెప్పలేము ఈ ప్రాంతంలో అని చెప్పలేము ప్రాంతం మీన్స్ ఈ డిస్టిక్లో అని చెప్పలేము అది రహదారులు కావచ్చు అనేక అంశాలు మీరు తెలంగాణ 10 సంవత్సరాల ముందు గనక చూస్తే 10 సంవత్సరాల తర్వాత చూస్తే ఉమ్మడి పాలనలో చూడండి మీరు తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చూడండి ఏర్పడిన తర్వాత అంత సులభం కాదు మనం ఒక డిపార్ట్మెంట్లో ఆడిటింగ్ లెక్కలు చూసుకోవడమే ఎంతో కష్టం అటువంటిది ఈరోజు అన్ని విద్యుత్ వ్యవస్థను ఇటు నీటి వ్యవస్థలు సాగునీరు కావచ్చు తాగునీరు కావచ్చు మిషన్ భాగీరథ లాంటివి కావచ్చు చెరువులు మిషన్ కాకతీయ లాంటివి కావచ్చు ఎక్కడ ఏది చూసుకున్నా అభివృద్ధిలో ఆలోచనలో చాలా బెస్ట్గా పరిపాలించింది మీకు ఇవన్నీ చేయనీకి మీకు ఎన్ని ఏళ్ళు పట్టిందండి 10 ఏళ్ళు పట్టిందా ఇగో ఎప్పుడు కానీ అభివృద్ధి అనేది ఒక నిరంతర ప్రక్రియ కదా ఒప్పుకుంటారు అది నిరంతర ప్రక్రియ కాంగ్రెస్ విషయంలో సంవత్సరం కాగానే ఎందుకు గగ్గోలు పెడతా ఉంది బీఆర్ఎస్ నాయకులు అంటే ఒకటి కాంగ్రెస్ పార్టీ ఏమని చెప్పిందండి ఏ రోజు డిసెంబర్ 9 మీరు ఇలా వెళ్ళి అలా 2 లక్షల రూపాయలు తెచ్చుకోండి మేము రుణమాఫీ చేస్తామని చెప్పింది చెప్పిన విధంగా ఈరోజు రుణమాఫీ అందరికి అయ్యిందా మీరు ఆసరా పెన్షన్ అనేది ఇప్పుడున్న 2000కు మేము ఆసరా పెన్షన్ ఇంత పెంచుతామని చెప్పింది చెప్పిన విధంగా ఈరోజు ఆసరా పెన్షన్ పెంచిందా కేసీఆర్ అన్ని అప్పులు చేసిపోతే వాళ్ళు ఏం చెల్లిస్తారు ఖజానంతా ఖాళీ చేసిపోతే 16 లక్షల మిగులు బడ్జెట్గా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఇవాళ 7 లక్షల కోట్ల రూపాయల అప్పుల కుప్పగా పెట్టింది బీఆర్ఎస్ కాదా ఒకటండి ఈ రోజు మీరు అప్పుల గురించి మాట్లాడితే మేము ఈరోజు వనరుల గురించి మాట్లాడాలి ఇంకొకటి ఎప్పుడు కానీ రాష్ట్రంలో పరిపాలన అనేది ఏ రోజు ఆ రోజు వనరులను క్రియేట్ చేసుకుంటూ పోవడం వచ్చిన వనరులను వినియోగించుకుంటూ పోవడం మీలాగా ఈరోజు రియల్ ఎస్టేట్ రంగాన్ని లేదు రాష్ట్ర అభివృద్ధిని ఎట్లా అంటే అట్లా చేసి పడేస్తే ఇంకా రాష్ట్రంలో వనరుల ఉత్పత్తి ఏ రకంగా జరుగుతుందండి కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో అయినా సరే అభివృద్ధి ఎంత ఉంటే అప్పులతో పాటు మన వనరులను కూడా చూసుకోవాలి మేము వనరుల లెక్క తీయండి అని చెప్తున్నాం విద్యుత్ రంగంలో ఎన్ని వనరులు వచ్చినాయి మీకు లేకపోతే వ్యవసాయ రంగంలో ఏ రకంగా అభివృద్ధి చెందింది అదంతా లెక్కలు తీసుకురండి మీ దగ్గర ఉంటాయి కదా మనం కూర్చుందాం మాట్లాడుకుందాం కాబట్టి ఈరోజు ఒకటే మీరు సంవత్సర అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ కదా మరి సంవత్సర కాలంలోనే అడిగితే మీరు చెప్పిన మాట ఏంటి ఒకటే ఒక మాట అంటారండి అన్నం ఉడికిందా లేదా అనేది ఒక మెతుకు చూస్తే తెలుస్తుంది అని అంటారు అలాగే మీ పాలన కాంగ్రెస్ పాలన ఎలా ఉంది లేదు అనేది ఈ సంవత్సర కాలమే నిరూపించింది ఇప్పుడు ఒక 4 ఉన్న కుటుంబంలో అన్నం ఉడికిందా లేదా అని అంటే అన్నం షేర్ పెట్టుకున్న అన్నం తెలుస్తుంది కానీ ఈ 4 కోట్ల మంది ప్రజానికానికి వండుతున్న అన్నంలో ఒక మెతుకుతోటి తెలియదు కదా మేడం సరే ఒక మెతుకు కాదనుకుందామండి ఒక వ్యవస్థ ఒక వర్గం ఒక ఏరియా ఎక్కడికి వెళ్దామో చెప్పండి రైతుల దగ్గరికి వెళ్దామా మీరు చెప్పిన మీరు ముందలేసుకున్న నిరుద్యోగ సమస్య గురించి నిరుద్యోగుల దగ్గరికి వెళ్దామా మీరు మహిళలే ప్రధాన భూమికగా కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ ఉన్నది మహిళల దగ్గర నుంచే అని చెప్తున్నారు కదా మహిళల దగ్గరికి మహిళలకు ఉచితంగా బస్సు ఇచ్చారు కదా
అవునండి వెళ్దాం. ఉచితంగా బస్సు గురించి మహిళలే తిడుతున్నారు, ఎవరు మహిళలే తిడుతున్నారండి? ఇబ్బంది పడుతున్నారు. మీరు మీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు వాళ్ళు తిడుతుండొచ్చు, కానీ మహిళలు ఎక్కుతున్నారు, పోతున్నారు, దిగుతున్నారు, బాగానే ఉంది, వాళ్ళు సౌకర్యంగానే ఫీల్ అవుతారు. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీగా మేమేం బస్సు ఎక్కి తిరగట్లేదంటే సాధారణ మహిళలు బస్సు ఎక్కి తిరుగుతున్నారు కదా, అప్పుడు ఎక్కినప్పుడు మహిళల నోటి నుంచి వచ్చిన మాటలే ఎందుకు పెట్టిరో ఈ ఉచిత బస్సు అనవసరంగా అని తిడుతున్న మహిళలు అనేక మంది ఉన్నారు. ఈ సీట్లు దొరకక ఇబ్బంది పడుతున్నారు, బస్సు సౌకర్యాలు బస్సుల ఫెసిలిటీస్ సరిగ్గా లేక ఇబ్బంది పడుతున్నారు. అంతెందుకండి, వేరే ఇప్పుడు ఎవరికైతే మెన్కి ఎవరికైతే పురుషులకు టికెట్ ఉందో వాళ్ళ ఛార్జ్ పెంచారని ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఉచిత బస్సు పెట్టిరు కానీ దానివల్ల ఉన్న ఇబ్బందులే చాలా ఉన్నాయి. అది ఒక బీఆర్ఎస్ పార్టీ మహిళలో చెప్పాల్సిన అవసరం లేదు. బస్సులో ఎక్కండి, ఇప్పుడు మీరు వెళ్ళి మనం ఇక్కడ నుంచి బస్సు ఎక్కి చూద్దాం పడండి, మహిళలు ఇబ్బంది పడుతున్న పరిస్థితిని చూద్దాం. కాబట్టి వాళ్ళు చెప్పిన 6 గ్యారెంటీల్లో ఒక ఉచిత బస్సు ప్రయాణం తప్పితే ఏ హామీని పూర్తిగా నెరవేర్చే పరిస్థితుల్లో వాళ్ళు లేరు, నెరవేర్చాలన్న ఆలోచన కూడా వాళ్ళకి లేదు. గ్యాస్ ఇచ్చారు, కరెంట్ వస్తుంది, ఎలా వస్తుందండి కరెంటు? కేసీఆర్ గారు చేయండి కరెంట్ ఎలా వస్తుంది? ఒకటి కేసీఆర్ గారు వారి సొంత నిధులతో అయితే చెప్తే ఎప్పుడు కానీ ప్రభుత్వాన్ని నడిపించినప్పుడు ఎవ్వరు సొంత నిధులతోటి చేయరు, కానీ నిధులను ఎలా సృష్టించాలి, తర్వాత వచ్చిన నిధులను దుర్వినియోగం కాకుండా ఎలా వాడాలి, ఏ రంగాలకు వాడితే ప్రజలకు ఉపయోగపడుతుంది అనేది అది ప్రభుత్వాలు నిర్ణయించుకునేది, ప్రభుత్వాల బాధ్యత. ఆ రకంగానే చాలా అద్భుతంగా పనిచేశారు కేసీఆర్ గారు. కాబట్టి ఒకటి ఇప్పటికీ మీరు గ్రామాల్లోకి రండి, కరెంటు పోతున్న పరిస్థితిని చూస్తున్నాం. పోతుంది, ఖచ్చితంగా పోతుంది. గ్రామాలకి రండి, అడగండి కరెంటు పోతుందా లేదా. హైదరాబాద్లో ఉన్న ఇబ్బందులు ఒక రకంగా ఉన్నాయి, గ్రామాల్లో ఉన్న ఇబ్బందులు ఒక రకంగా ఉన్నాయి. ఈ రోజు పరిస్థితి చూసుకున్నాం. మీరేమన్నారు, జస్ట్ కేసీఆర్ గారు 2 పంటలకే ఇస్తున్నారు, మేము 3 పంటలకి ఇస్తాం, రైతు భరోసా ఇస్తాం, మీరు వాళ్ళు ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇస్తాం, కౌలు రైతులకు ఇస్తాము, కూలీలకు ఇస్తాము. సంవత్సరం కాలేదు మేడం అధికారంలోకి వచ్చి వాళ్ళు చేస్తారు కదా, మీది నిరంతర ప్రక్రియలను వాళ్ళ చేతులలో కూడా 10 ఏళ్ళు పెడితే తెలంగాణ వాళ్ళు కూడా ఇచ్చిన హామీలను నెరవేరుస్తారు. ఒకటండి, మీరు ఏటి నాడు ఇస్తామని చెప్పిర్రు, మీరు వచ్చిన తర్వాత ఓకే సంవత్సరం కాలేదు సరే, మరి మీరు ఏదైతే హామీలు ఇచ్చిరో ఆ హామీలను పక్కకు పెట్టి వేరే పనుల మీద ఎందుకు పెడుతున్నారు? ఇప్పుడు మూసీ సుందరీకరణకు ఇన్ని కోట్లు ఇస్తాము లేకపోతే ఇన్ని కోట్లు వెచ్చిస్తామని ఎలా చెప్తున్నారు? మరి మీరు చెప్పిన 6 గ్యారెంటీలు ఉన్నాయి కదా, పంట అయితే ఆగదు కదా. ఈరోజు రైతు బంధు అనేది కంటిన్యూగా వేయాల్సింది, అదేదో ఒక సంవత్సరం ఆపేది, 6 నెలలు ఆపేది, ఇంకో రోజు ఆపేది లేదు. మీరు ఒక 5 ఏళ్ల తర్వాత మొత్తం కలిపి ఒకటేసారి వేస్తాం అనేది కాదు. వ్యవసాయానికి వ్యవసాయ సాయం అనేది పంట వేసే ముందు కదా రైతులకు అందించాల్సింది. మరి అటువంటప్పుడు ఎన్ని రోజులను ఎదురు చూస్తారండి రైతులు? ఇప్పుడు ఖజానా లేదు, వాళ్ళు వేస్తాము అని అంటున్నారు, దానికో జనవరి అని గడువు పెట్టారు, ఇస్తాము అని అన్నారు, ఇవ్వము అని అయితే ఇక్కడ చెప్తలేరు కదా కాంగ్రెస్ పార్టీ నాయకులు. మీకు ఖజానా లేనప్పుడు 6 గ్యారెంటీలు ఇవ్వలేనప్పుడు మరి మూసీ సుందరీకరణ చేయాలన్న ఆలోచన, దానికి ఖజానా ఎక్కడి నుంచి వస్తుందండి? ఇప్పుడు ఇంకేం స్టార్ట్ కాలే కదా. స్టార్ట్ కాలేదు కానీ ఆలోచన ఉట్టిగా ఏది లేనిది మీకు ఆలోచన ఎలా మొదలవుతుంది? మరి అంటే ఉంది కానీ ఇక్కడ నిధులు పెట్టలేక ఇక్కడ పెడుతుర్రు అని అంటారా? ఒకటి అండి, వాళ్ళు ఏదైతే చెప్పిర్రో ప్రజలకు ఆ పనులు చేయడం పక్కకు పెట్టి వాళ్ళకు ఉపయోగపడే ఏదైతే ఈ కాంగ్రెస్ నాయకులు ఉన్నారో లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారో వాళ్ళకు ఉపయోగపడే పనుల మీదనే ఖజానా పెట్టడానికి వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటున్నారు. వాటిని ప్రజలు వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా చాలా మొండిగా నిర్ణయం తీసుకొని పోలీస్ వ్యవస్థను వాళ్ళ చేతిలో పెట్టుకొని ఎలా ప్రవర్తిస్తున్నారో కూడా ప్రతి ఒక్కరు ప్రజలు చూస్తూనే ఉన్నారు. రైట్. ఇప్పుడు నిన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు కదా, ఎందుకు మీరు అంత అపోజ్ చేయాల్సిన అవసరం ఏమున్నది తెలంగాణ తల్లి విషయంలో? ఒకటి, ఇది బీఆర్ఎస్ పార్టీ అపోజ్ చేస్తున్నది కాదు, యావత్ తెలంగాణ సమాజంలో మెజార్టీ తెలంగాణ ప్రజలు అపోజ్ చేస్తున్నది. ఏది కానీ ప్రతి ఒక్క వ్యతిరేకతను బీఆర్ఎస్ పార్టీ మీద రుద్దడం కాదు, ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ప్రజలు వ్యతిరేకిస్తున్న దాన్నే బీఆర్ఎస్ పార్టీ క్వశ్చన్ చేస్తుంది. ప్రజలు హైడ్రా వద్దన్నారు, బీఆర్ఎస్ పార్టీ దగ్గరకు వచ్చారు, బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేసింది ప్రజల పక్షాన. ప్రజలు ఫార్మా పేరుతో మా భూములు గుంజుకోవద్దన్నారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేసింది. ప్రజలు తెలంగాణ తల్లి మా అస్తిత్వానికి బతుకమ్మ చిహ్నంగా ఉండే బతుకమ్మని తీసేసిర్రు అని చెప్పి మాట్లాడుతున్నారు. తెలంగాణ వాదులందరూ వ్యతిరేకిస్తున్నారు. పర్సంటేజ్లో తేడా ఉండొచ్చు కానీ మెజారిటీ పర్సంటేజ్ ప్రజలు, తెలంగాణ వాదులు, ఉద్యమకారులు దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఓకే, నేను ఒక ఫోటో చూసిన, ఇప్పుడు కాదు తెలంగాణ ఉద్యమ సమయంలో సేమ్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పరిచిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి కొన్ని చోట్ల.
వాటిని ఆదర్శంగా తీసుకొని పెట్టినని అనుకోవచ్చు కదా. ఒకటండి, ఓకే, దాన్ని ఆదర్శంగా తీసుకొని పెట్టినామని మేము అనుకుంటే మీరు ఇప్పుడు అభయహస్తం పెట్టాల్సిన అవసరం ఏముందండి? బతుకమ్మని తీసేసి, బతుకమ్మ ఉన్న ప్లేస్లో బతుకమ్మని తీసేసి పెట్టవలసిన అవసరం ఏముంది? ఒకటి. రెండవది, సరే మీరు అంటే ప్రజలకు అభయహస్తం ఇస్తున్నది, దీవెనలు ఇస్తుంది అన్నట్టుగా తెలంగాణ తల్లి ప్రతీకగా పెట్టిండ్రు, దాంట్లో తప్పేమున్నది? ఇంకా బతుకమ్మను తీయడం తప్పే కదండి. చాలా మంది ఇప్పుడు అనేకం వింటున్నాము. తెలంగాణ అంటే బతుకమ్మ ఒకటే కాదు, బోనాలు వస్తాయి, ఇంకా ఇతర పండుగలు వస్తాయి, చాలా వస్తాయి. అన్ని తెలంగాణ తల్లి చేతులలో పెట్టలేం కదా. అన్ని తెలంగాణ తల్లి చేతిలో పెట్టలేము, కానీ ఉన్నదాన్ని తీయాల్సిన అవసరం ఏముంది? మన చరిత్రను తప్పుదారి పట్టించాల్సిన అవసరం ఏముంది అనేది ఒకటి. రెండవది, ఇప్పుడు తల్లిని మార్చాల్సిన అవసరం ఏముంది? అందరూ తెలంగాణ ప్రజలు, అప్పుడు ఉన్న ఉద్యమకారులు, అప్పుడున్న తెలంగాణ వాదులు, అంతేందుకు కేసీఆర్ గారు ప్రతి ఒక్కరితో చర్చ జరిపిన తర్వాతనే కదా, మాట్లాడిన తర్వాతనే కదా మన చరిత్రకు తల్లి ఇలా ఉంటే బాగుంటుంది, అందులో భాగంగానే జొన్న కంకులు, అందులో భాగంగానే బతుకమ్మను, అందులో భాగంగానే చేనేత చీరను, అందులో భాగంగానే కోహినూర్ వజ్రాన్ని పెట్టి తయారు చేశాం కదా. పక్క రాష్ట్రాల తల్లులతో పోలిస్తే మన తల్లి ఎందుకు తగ్గిపోవాలి అనేది ఆలోచన చేసిన తర్వాత ఇప్పుడు మీరు మార్పు అన్నప్పుడు మార్పు ప్రజల జీవితాల్లో కదా తీసుకురావాలి. దేవత అంటేనేమో గుళ్ళో ఉంటుంది, తల్లి అంటేనేమో గుండెల్లో పెట్టుకుంటుంది, అందుకే మేము తల్లి రూపాన్ని తీసుకున్నాం తప్పించి దేవత రూపాన్ని తీసుకోలేదు అని చెప్పి ఇప్పుడు ఈ రోజు చూసామండి, ఛత్తీస్గఢ్లో కూడా మీరు తల్లిని మార్చారు, మీ తల్లిని చూసాం ఛత్తీస్గఢ్లో కూడా. ఈరోజు తెలంగాణలో ఒకటి జరుగుతుంది. ఏం జరుగుతుంది? నేను లేని చరిత్రే ఉండొద్దు. రేవంత్ రెడ్డి గారు ఒకటే అనుకుంటున్నారు, ఆయన ఉద్యమ చరిత్రలో లేరు, నేను లేని చరిత్ర లేరు. ఖచ్చితంగా అసెంబ్లీలో 2-3 సందర్భాల్లో మాట్లాడిన తెలంగాణ వాళ్ళకు ఏ రకంగా అన్యాయం జరుగుతుందో మాట్లాడిన సందర్భాలు ఒక్కటండి. 2-3 సందర్భాల్లో తెలంగాణ వాళ్ళకి అన్యాయం జరుగుతుందని మాట్లాడిన సందర్భాన్ని మీరు చెప్తున్నారు. తుపాకీ పట్టుకొని ఉద్యమకారుల మీదకి తరలి వెళ్తున్న సందర్భాన్ని కూడా మేము మీకు చూపిస్తాం. మరి ఆ 2 సందర్భాల్లో క్వశ్చన్ చేసిరని మాట్లాడుతున్నారు. మరి అప్పుడు మొత్తం తెలంగాణలో తెలంగాణకు వ్యతిరేక రేవంత్ రెడ్డి ఖచ్చితంగా తెలంగాణకు వ్యతిరేక శక్తుల వైపే రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఒకటి. రెండవది, తెలంగాణ కోసం అంత పెద్ద ఉద్యమం జరుగుతున్నప్పుడు అప్పుడు ఎందుకు తల్లి గుర్తుకు రాలేదా? అప్పుడు ఈ ప్రజలు గుర్తుకు రాలేదా? అప్పుడు ఈ స్వపరిపాలన గుర్తుకు రాలేదా? అప్పుడు ఏదో చెయ్యాలి నా గడ్డకు నా వంతుగా అనేది గుర్తుకు రాలేదా? ఓన్లీ ఒక రాజకీయ నాయకుల్లాగానే ఉన్నారు కదా, ఒక స్వార్థ రాజకీయ నాయకుల్లానే ఉన్నారు కదా, పదవి కోసం మాత్రమే రాజకీయాలు చేశారు కదా. ఈ గడ్డ కోసం ఏనాడన్న రాజకీయాలను తెలంగాణ తల్లి కోసం వాడారా? కాబట్టి తెలంగాణ తల్లి మీద ఈరోజు ప్రేమ ఉన్నట్టు మాట్లాడవచ్చు, లేదు తెలంగాణ గడ్డ మీద ఈరోజు మీరు సీఎంగా ఉన్నందుకు ఏదో మాట్లాడుతుండొచ్చు, కానీ ఉద్యమ సందర్భంలో ఏ రోజు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ మీద ప్రేమ చూపించింది లేదు. తెలంగాణ కోసం అంతెందుకు చాలామంది యూనివర్సిటీల్లో విద్యార్థులు వాళ్ళు తరిమి కొడితే చాలామంది కాంగ్రెస్ నాయకులు కూడా రాజీనామా చేసిన కొంత సందర్భాన్ని మనం చూసాం. ఎందుకంటే మీరు రాజీనామా చేయకుంటే మేము నియోజకవర్గాల్లో తిరగనియము, మీరు రాజీనామా చేయకుంటే అమరులైతున్న అమరవీరుల శవాల దగ్గరికి మేము రానియము, మీరు రాజీనామా చేయకుంటే యూనివర్సిటీలోకి అడుగు పెట్టనియమని చెప్పి తరిమి కొట్టిన తర్వాత వ్యతిరేకత చాలా పెద్ద ఎత్తున ఉంది అని తెలిసిన తర్వాత అప్పుడు రాజీనామాకు సిద్ధపడ్డారు. ఆ సందర్భంలో ఎక్కడున్నారండి రేవంత్ రెడ్డి గారు? కాబట్టి ఈరోజు ఏదో కొత్తగా ప్రేమ చూపించడం కాదు, నేను లేని చరిత్రలో అసలు చరిత్రే ఉండొద్దు అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు. అంటే కేవలం తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం వల్ల చరిత్ర మొత్తం మార్చేసినట్టే అని ఫీల్. అది వాళ్ళ భ్రమ. వాళ్ళు అనుకుంటున్నారు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారిస్తే చరిత్రను మార్చినట్టు అనుకుంటున్నారు. లేదు, వాళ్ళు అంటున్న కేసీఆర్ గారి ఆనవాళ్ళను మారిస్తే చరిత్రను మార్చినట్టు అనుకుంటున్నారు. కాకపోతే అది భ్రమ మాత్రమే. తెలంగాణ ప్రజల గుండెల్లో ఆ చరిత్ర ఎప్పటికీ అలాగే ఉంటుంది. అది తిరగ రాయలేని చరిత్ర. వాళ్ళకి అది అర్థం కావట్లేదు, అది వాళ్ళ భ్రమ. ఓకే రైట్. కొంచెం సేపు ఈ విషయాలు పక్కన పెడితే, మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటారా? ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో ఖచ్చితంగా పార్టీలు మారరా? ఎట్టి పరిస్థితుల్లో. కాంగ్రెస్ పార్టీ నుంచి మీకు ఇన్విటేషన్స్ వస్తున్నాయో వస్తలేవో? వచ్చినప్పటికీ నేను మారట్లేదు, నాకు ఆలోచన కూడా లేదు. భవిష్యత్తులో కూడా మారదు? ఎట్టి పరిస్థితుల్లో మారను. క్లియర్గా ఉన్నారా దీని మీద? క్లియర్గా. కెమెరాలలో రికార్డ్ అవుతుంది. రికార్డ్ అయినప్పటికీ ఇటువంటి ఒక కెమెరా కాదండి, 100 కెమెరాల ముందు చెప్పమన్నా చెప్తాను, 1000 మంది ముందు చెప్పమన్నా చెప్తాను. ఇంతకు ముందు కూడా నేను ఇదే చెప్పాను. సరే హెడ్డింగ్లు పెట్టుకొని 100 రకాలుగా వేసుకుంటుండొచ్చు, అది వేరే విషయం అనుకోండి. కానీ ఎట్టి పరిస్థితుల్లో నేను
సాయి చంద్ నేపథ్యాన్ని, సాయి చంద్ ఆలోచనని ముందరికి తీసుకెళ్ళడానికి మాత్రమే బయటకు వచ్చాను. బీఆర్ఎస్ పార్టీ నాకు అండగా నిలబడింది. నాకు అండగా నిలబడిందా ఇంకోటి అని కాదు, ప్రజల తరపున బీఆర్ఎస్ పార్టీ ఎట్లా పనిచేసిందో మేము చూసాం. ఖచ్చితంగా అటువంటి పని విధానం ప్రజలకు అవసరం కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వాన్నే పనిచేస్తాం. రైట్. అండ్ మీరు రేవంత్ రెడ్డి గారు దూరపు చుట్టాలు అని చెప్పేసి విన్నాం. అవును. ఆ సందర్భం కూడా గుర్తు చేసుకొని కూడా మీరు పార్టీ మారరు? ఎట్టి పరిస్థితుల్లో మారమని. క్లియర్ అయ్యేది? క్లియర్. మీరు బీఆర్ఎస్ పార్టీలో ఎవరి వర్గం? హరీష్ రావు గారి వర్గమా, కేటీఆర్ గారి వర్గమా, కవిత గారి వర్గమా, లేకపోతే ఇంకెవరి వర్గం మీరు? ఒకటండి, బీఆర్ఎస్ పార్టీలో వర్గాలు లేవు. వర్గాలే లేవు? వర్గాలే లేవు. క్లియరా మీరు? క్లియర్. క్లియర్. కానీ విచ్ఛిన్నమై ఉంటారు కదా అందరూ? ఎవ్వరు విచ్ఛిన్నమై ఉండరు, అందరూ సమన్వయంతో పనిచేస్తారు. కేసీఆర్ గారి సైనికుల్లో పనిచేస్తారు. బీఆర్ఎస్ పార్టీలో అందరూ కేసీఆర్ గారి వర్గమే. కేసీఆర్ గారు ఏం చెప్తే ఆ డైరెక్షన్లో ఖచ్చితంగా పార్టీలో ప్రతి ఒక్క శ్రేణులు పనిచేస్తారు. మేము కూడా అదే డైరెక్షన్లో పనిచేస్తాం. అంటే మీ పార్టీలో వర్గాలే లేవు అని అంటే? లేవు. బయట అనేక మాట్లాడుకుంటుండొచ్చు కానీ మా పార్టీలో వర్గాలు లేవు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయి వర్గాలు. కానీ నిప్పులు ఎందుకు పోరాదు కదా? బీఆర్ఎస్ పార్టీలో వర్గాలు ఉన్నాయి, చీలిపోతా ఉంది పార్టీ అని అన్నది. ఒకటండి, ఆల్రెడీ వాళ్ళు వర్గాలుగా డివైడ్ అయి ఉన్నారు కాబట్టి వాళ్ళు అదే దృష్టితో చూస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నది ఒకటే, కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ. ప్రతి ఒక్కరూ కేసీఆర్ గారి వర్గమే, కేసీఆర్ గారి సైన్యమే, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులే. ఓకే, రైట్. అండ్ ఇంకొక అంశం ఏంటంటే, మిమ్మల్ని కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు అప్పగించక ముందల మిమ్మల్ని ఒక గవర్నమెంట్ పోస్టుకు ఆఫర్ చేసింది అప్పుడున్న గవర్నమెంట్, కేసీఆర్ గారు. మీరు ఎందుకు నిరాకరించారు? నేను నిరాకరించడం అని కాదండి, కామన్గా సహజంగా నా దగ్గరకు వచ్చి, అంటే నేను ఒక 15 రోజులు 20 రోజుల పాటు నేను రూమ్లో నుంచి బయటికి రాలేదు, మాట్లాడే పరిస్థితులు, అంటే 10 రోజుల కార్యక్రమానికి వచ్చాను. అంతకు ముందు మొత్తం నేను కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడే పరిస్థితుల్లో లేను. నేను అది సడన్ ఇన్సిడెంట్, ఒక రకమైన షాక్లో ఉన్నా, ఏం జరిగిందో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నా. అటువంటప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్లో ఒకరు వచ్చి కామన్గా ఇలా అడుగుతున్నారు, ఉద్యోగమా లేకపోతే సాయి వేనా అని అడుగుతున్నారు అని చెప్పారు. అంటే సాయి రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఆ రకంగా ఏమైనా నిర్ణయం తీసుకుంటుందా అడగమని అడుగుతున్నారని చెప్పారు. ఆ క్రమంలో నేనేమన్నానంటే, ఖచ్చితంగా సాయి ఏ వేళ నడిచాడు, ఎటువైపు నడిచాడో అటువైపు నేను నడుస్తా, దాన్ని ముందరికి తీసుకెళ్తా అని మాత్రమే చెప్పాను. నాకు ఇది కావాలి, లేదు నేను ఇలా ఉంటా, ఇలా పనిచేస్తా, ఈ రకమైనది ఏది చెప్పే పరిస్థితిలో నేను అప్పుడు లేను, చెప్పలేదు. బట్ ఒకటే చెప్పాను, సాయి వేలో నడుస్తానని మాత్రం చెప్పాను. అంటే చరిత్రలో చాలామంది ఉన్నారు, ముఖ్యంగా పేర్లు తీసుకోగలిగితే కనుక సునీత లక్ష్మారెడ్డి గారు ఉన్నారు ఇప్పుడు, అదేవిధంగా సబితా ఇంద్రారెడ్డి గారు ఉన్నారు. ఇంద్రారెడ్డి గారి లెగసీని తను కంటిన్యూ చేస్తుంది, అటు లక్ష్మారెడ్డి గారి లెగసీని సునీత గారు కంటిన్యూ చేస్తున్నారు. మీ పార్టీలోనే ఉన్నారు, మీరు కూడా సాయి చంద్ గారి లెగసీని కంటిన్యూ చేస్తారా? ఖచ్చితంగా కంటిన్యూ చేయడానికి నేను బయటకు అడుగు పెట్టాను. ఖచ్చితంగా కంటిన్యూ చేస్తాను. ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎందుకంటే డే 1 నుంచి అవరోధాలు అనేవి సహజంగా మనుషుల జీవితంలో ఉమెన్కనే కాదండి, మెన్కి ఎవరికైనా ఉంటాయి, ప్రతి ఒక్క ఫీల్డ్లో ఉంటాయి. కాకపోతే ఇవి చాలా కష్టమైన ఫీల్డ్ కాబట్టి ఈ ఫీల్డ్లలో ఇంకా ఉంటాయి. అందులోనూ ఎటువంటి సపోర్ట్ మీన్స్ హస్బెండ్ సపోర్ట్ లేని ఉమెన్కి ఇంకా ఉంటాయి. ఎటువంటి అవరోధాల ఆటంకాలు వచ్చినా సరే ఖచ్చితంగా నా వెంట సాయి ఉన్నాడు అనుకొని నేను అడుగులేస్తాను. బీఆర్ఎస్ పార్టీయే నాకు ఒక పెద్ద అండ, కేసీఆర్ గారు ఒక తండ్రిలా నన్ను కాపాడుకుంటారు, నాకు ఆ నమ్మకం ఉంది. అంటే ఏ ఫీల్డ్లోనైనా ఉండవచ్చు, మహిళలు ఉంటారు, రావాలి, వాళ్ళకు రిజర్వేషన్లు కూడా ఇస్తున్నారు. కాకపోతే టు బీ ఆనెస్ట్, మనం జనరల్గా ఉన్నట్టు మాట్లాడుకుంటే మహిళలకు తొక్కివేతలు అనేటివి కామన్. మహిళా సర్పంచ్ అయితే భర్త వచ్చి కూర్చుంటాడు, మహిళా ఎంపీటీస్ అయితే వచ్చి అలా భర్త వచ్చి కుర్చీలో కూర్చుంటాడు, సంతకాలు ఏమున్నా ఇంట్లోకించే పెట్టాల్సిందే. ఇప్పుడు అంటే ఆ అణచివేత అనేది ఉన్నది. మీరు డైరెక్ట్గా రాజకీయాలు చేస్తూ ఉన్నారు, విత్ ఇన్ ద పార్టీ మిమ్మల్ని తొక్కే ప్రయత్నం చేస్తారా, చేయరా? ప్రయత్నాలు చేయరా అనేది ఇప్పుడైతే నాకు ప్రాక్టికల్గా కనబడట్లేదండి, కానీ ప్రయత్నాలు జరగవచ్చు కూడా. ఎందుకంటే అనేక అంశాలను మనం చూసుకుంటే, చరిత్రలో అనేక హిస్టరీలను కూడా చూసుకుంటే, మహిళలు అంత ఈజీగా ఎదుగుతున్న పరిస్థితిని మనం చూడలేదు. కానీ ఎదిగిన మహిళలు కూడా ఉన్నారు, అన్ని రంగాల్లో ముందుకు రాణించిన మహిళలు కూడా ఉన్నారు. కాబట్టి నాకు నమ్మకం ఉంది. ఒకటి, ఇంతకు ముందులా మహిళల ఆలోచనలు లేవు. ఇంతకు ముందుతో పోలిస్తే మహిళలు అన్ని రంగాల్లో పోటీ పడుతూ ముందరికి వస్తున్నారు. సరే, మీరు అన్నట్టు మహిళా సర్పంచ్లు ఉన్నా, ఇంకెవరున్నా డామినేట్ చేసేది వాళ్ళ హస్బెండ్ లేకపోతే ఇంకెవరు అన్నప్పటికీ కూడా ఆ రకంగానైనా ఏదో ఒక రూపంలో మహిళలు ఆ రంగంలోకి అయితే అడుగుపెట్టిరు కదండి. రైట్. నా ప్రశ్న ఏంటంటే స్ట్రైట్గా అంటే,
అంటే మీకు అవసరమా, మీకు రాజకీయాలు అవసరమా, మీకు ఈ పార్టీలు అవసరమా, ఇవన్నీ అవసరమా అని చెప్పేసి డైరెక్ట్గా మిమ్మల్ని అడిగితే మీరు ఏం చెప్తారు? అవసరం అనే చెప్తాను. ఎందుకు అవసరం లేదో ఒక్క ఆన్సర్ చెప్పమని చెప్తాను. ఆ. నేను నిలబడాలనుకుంటున్నాను, నాకు అవసరము. మేము వచ్చింది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచే. మాకు తెలిసింది ప్రజలకు ఏదో ఒకటి మాదైన రూపంలో, మేము చైతన్యం పొందిన రూపంలో చేయాలనే తత్వం ఉంది. అదే చేసినాము, అది చేయడానికే ముందుకు వచ్చినాం. కాబట్టి నాకు అవసరం ఉంది అని నేను అంటాను. ఒకవేళ అవసరం లేదనుకోవడానికి ఒక్క కారణం నాకు చెప్పమని అడుగుతాను ఎవరినైనా సరే. ఓకే, రాజకీయం అంటే రీల్స్ చేయడమా మేడం? రీల్స్ చేయడం అంటే అండి, మీ దృష్టిలో రీల్స్ చేయడం అంటే? మీరు సోషల్ మీడియాలో రీల్స్ పెడతారు కదా. అవును. అంటే రాజకీయం అంటే ఆ రీల్స్ పెట్టడం. మేము ఎక్కడైనా కార్యక్రమానికి వెళ్ళినప్పుడు ఆ కార్యక్రమాన్ని, ఇప్పుడు రీల్స్ అంటే ఇంట్లో కూర్చొని చేయడమో లేకపోతే సినిమా పాటలకో ఇంకోటి అనేకం చూస్తుంటాం మనం బయటికి వెళ్ళినప్పుడు కార్యకర్తలనో లేకపోతే మన తోటి వాళ్ళనో ఇంకెవరినో కలిసినప్పుడు ఆ సమస్య గురించి స్పందించినప్పుడు ఇంకెక్కడికైనా వెళ్ళినప్పుడు కొన్ని మాధ్యమాల ద్వారా దాన్ని బయటికి తెలియజేయడం అనేది ఉంటుంది. మరి జర్నలిజం అనేది ఒక మాధ్యమం, ఇప్పుడు సోషల్ మీడియా అనేది ఒక మాధ్యమం. ఆ మాధ్యమం ద్వారా తెలియజేస్తున్నాం తప్ప ఆడ లేని దాన్ని మేము క్రియేట్ చేయట్లేదు కదండి. ఓ సభకి వెళ్తున్నాం, అక్కడ ఏం మాట్లాడుతున్నామో చెప్తున్నాం. అది నేను చెప్పడం అని కాదు. అంతకుముందే సాయి చంద్కి సంబంధించిన అభిమానులు కావచ్చు, సాయి చంద్కు చాలామంది తమ్ముళ్ళు అనుకోండి, లేదు అన్నలు అనుకోండి, వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళ ద్వారా అవి బయటకు వస్తున్నాయి. దాన్ని ఏదో స్పెసిఫిక్గా నేనేదో కాన్సన్ట్రేషన్ చేసి చేయడం అనేది కాదు, ఖచ్చితంగా జరిగిందని చూపిస్తున్నారు. భవిష్యత్తులో వేద రజనీ గారిని మేము ఏ స్థానంలో చూస్తాం? ఎమ్మెల్యేగానా, ఎంపీగానా, లేకపోతే ఎమ్మెల్సీగానా, లేకపోతే మళ్ళీ కార్పొరేషన్ చైర్మన్ గానా? ఒకటి, నేనైతే చట్టసభలో ఖచ్చితంగా సాయి అడుగు పెట్టాలి అనే దిశగానే పనిచేసిండు. అదే దిశగా నా ఆలోచన ఉంటుంది, నా పని విధానం ఉంటుంది, పెద్దల ఆశీస్సులు కూడా అదే దిశగా ఉంటాయి. మీరు ఏ నియోజకవర్గం నుంచి పనిచేస్తారు ఇప్పుడు? నేను అంటే ఓవరాల్గా ఉన్నప్పటికీ ఉమ్మడి పాలమూరు జిల్లాలో పెద్ద మొత్తంలో నా వంతుగా నేను పనిచేస్తున్నాను. మెయిన్గా మక్తల్ నియోజకవర్గం. మక్తల్ నియోజకవర్గం అంటే అవకాశం వస్తే మక్తల్ నుంచి పోటీ చేద్దామని సిద్ధంగా ఉన్నారు మీరు? ఖచ్చితంగా మక్తలే. వై ఓన్లీ మక్తల్ అంటే? సాయి చంద్ పుట్టిన ఊరు మక్తల్ నియోజకవర్గం నుంచి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా అక్కడి నుంచి ఊరు అనేది ప్రాధాన్యత ఖచ్చితంగా ఉంటుంది కదండి ఎవరికి వాళ్ళకు. కాబట్టి ఇప్పుడు మక్తల్ నియోజకవర్గంలో ఉంది. రేపు చాలా మంది అంటున్నారు బైఫర్కేషన్ కావచ్చు, అంటే డీలిమిటేషన్ కావచ్చు అంటున్నారు, ఉమెన్ రిజర్వేషన్ అంటున్నారు, అంటే అనేక వాదనలు వింటా ఉన్నాం. దాని తర్వాత పరిణామాలు ఎటుంటాయో మనకు తెలియదు. ప్రస్తుతానికైతే మా సొంత మండలమైన అమర్చింత మక్తల్ నియోజకవర్గంలో ఉంది కాబట్టి నేను మక్తల్ అని మాట్లాడుతాను. నిగలనిస్తారా మీ పార్టీ వాళ్ళు మరి మక్తల్లో మిమ్మల్ని? ఒకటండి, ఈ రోజు వరకు నేను పనిచేస్తున్న క్రమంలో, ముందుకెళ్తున్న క్రమంలో ఇలా చెయ్యొద్దు అని అడ్డగించిన వాళ్ళు మాత్రం ఎవరు లేరు. ఉండొచ్చు, సహజంగా కొంతమందికి ఉండొచ్చు, వాళ్ళ మనసులలో ఏదైనా ఉండొచ్చు. కానీ ఈ రోజు వరకైతే నన్ను ఇంకా చెయ్యమ్మా లేకపోతే కష్టపడుతున్నావు అని చెప్పేసి మాట్లాడిన వాళ్ళే తప్ప అడ్డగించిన వాళ్ళైతే లేరు. ఎందుకంటే నేను వెళ్ళి ప్రత్యక్షంగా నియోజకవర్గంలో చాలా ఇబ్బందికర వాతావరణాన్ని క్రియేట్ చేసింది అయితే ఏం లేదు. కాబట్టి ఇప్పటివరకు అడ్డగించిన వాళ్ళు ఏం లేరు. భవిష్యత్తులో ఉంటారేమో తెలియదు. కాలక్రమేణా మీరు భవిష్యత్తులో ఫైర్ లీడర్గా, అంటే కొంచెం సాఫ్ట్గా మాట్లాడుతూ ఉంటారు కదా, ఫైర్ లీడర్గా అయ్యే అవకాశాలు ఏమైనా ఉంటాయా? ఖచ్చితంగా ఉంటాయి. ప్రజా సమస్యలు ఉన్నప్పుడు మరి ఖచ్చితంగా ప్రజల గురించి కొట్లాడేటప్పుడు ఫైర్గానే సమాధానం చెప్తాము, ఫైర్గానే అడుగుతాం కదా, ఖచ్చితంగా ఉంటుంది. రైట్. ఇప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, మీరు అంటే ప్రభుత్వంలో ఉన్న వారిని ఏమీ లెక్క చేయకుండా, ఏమీ చూసుకోకుండా ప్రశ్నించగలిగి ఎదురెళ్ళగలిగే శక్తి మీ దగ్గర ఉన్నదా? ఒకటి, ఏమీ లెక్క చేయకుండా అని కాదు, వాళ్ళు ప్రజల్ని ఇబ్బందికి పెట్టే పరిస్థితిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రశ్నిస్తాము. ఎంతవరకు అయితే అంతవరకు దూసుకెళ్లే తత్వం ఉంది, ప్రశ్నించే తత్వం ఉంది, కొట్లాడే తత్వం ఉంది. ఖచ్చితంగా కొట్లాడతాం. మరి కొట్లాడడానికే బయటకు వచ్చాము. రైట్. మళ్ళీ ఈ అంశాల మీద చర్చిద్దాం. ప్రజెంట్ పాలిటిక్స్ చూసుకుంటే లగచర్ల అంశంలో కేటీ రామారావు గారి వెనుకుండి అదంతా తతంగం నడిపించిరా లేదా? మీరు చెప్పండి, ఓపెన్గా చెప్పండి. ఒకటండి, ప్రజల సమస్య అక్కడ చూడండి అంటున్నాం ప్రభుత్వాన్ని. ఒకటి, కేటీఆర్ అన్న ఉండి నడిపించాల్సిన అవసరం ఏముందండి? మా 1 ఎకరా భూమి పోతుంది, 2 ఎకరాల భూమి పోతున్నాయి, మాకు చెప్పకుండా వచ్చి కొలతలు పెట్టుకొని పోతున్నారు, మాకు చెప్పకుండా సర్వేలు చేస్తారని ప్రజలు బయటకు వచ్చి వాళ్ళ గొంతు చేస్తే మీరు కదా ప్రజల మీదకి దాడి చేసింది. కాబట్టి కేటీఆర్ అన్న ఎప్పుడు ఉంటారు? ఖచ్చితంగా ఉంటాడు. ప్రజా సమస్య ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాడు. అక్కడ సమస్య ఉంది కాబట్టి ఖచ్చితంగా అడుగుతాం, అడగాల్సిన బాధ్యత ఉంది. కానీ దాని మీద కుట్రలు చేయాల్సిన అవసరం బీఆర్ఎస్ పార్టీకి ఏంటండి? పార్టీ వెనకాల ఉన్న, అంటే పర్టికులర్గా కేటీఆర్ గారు వెనుకుండే
అదంతా నడిపించారు, దాడి చేయించారు, దాడి చేసడానికి కారణమయ్యారు, పట్నం నరేందర్ గారు అందులో భాగమయ్యారు అని చెప్పేసి ప్రధానమైనటువంటి వార్తలు గతంలో. ప్రజలు సమస్య వచ్చినప్పుడు ఒక మాజీ ఎమ్మెల్యేగా కావచ్చు, ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్గా కావచ్చు వస్తారండి. మాజీ ఎమ్మెల్యే దగ్గరికి వస్తారు, ఫోన్ కాల్స్ చేస్తారు, మా సమస్య ఇది ఉంది, నువ్వు ఎందుకు రావు, ఎందుకు క్వశ్చన్ చేయవని అంటారు. క్వశ్చన్ చేస్తారు, ఆ బాధ్యత ఉంది. అటువంటప్పుడు దాడులు చేయమని ఏ ప్రజాప్రతినిధులు ప్రోత్సహించరు. ఒకటి. రెండవది, ఒకవేళ అది మీ నియోజకవర్గం, రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గం, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అనుకుందాం, తెలుసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది కదా. వాళ్ళు గ్రౌండ్ రిపోర్ట్ తెప్పించుకోవాలి కదా. ప్రజలు ఏ రకంగా ఆగ్రహంగా ఉన్నారని తెప్పించుకోకుండా మీరు అధికారులను పంపించి మీరు బలి చేసి అధికారులను ఈరోజు కేటీఆర్ అన్న మీదకి నెడతా అంటే మేము ఎలా ఊరుకుంటాం? కాబట్టి ఈడ రేవంత్ రెడ్డి గారి పాత్రే ఉందని మేము అంటాం. మీరు రిపోర్ట్ కరెక్ట్ తెప్పించుకోకుండా అధికారులను బలి చేశారని మేము అంటాం. కేటీఆర్ గారి పాత్ర లేదు. కేటీఆర్ గారు ఎప్పుడు అరెస్ట్ అవుతారు మేడం మీకు నా అవగాహన ప్రకారం? ఏ విషయంలో అరెస్ట్ కావాలండి? ఆల్రెడీ ప్రభుత్వం చూస్తున్నది అని చెప్పేసి మీరే చెప్తా ఉన్నారు, అరెస్ట్ సిద్ధమవుతా ఉన్నారు అని చెప్పేసి. మీరే బీఆర్ఎస్ భవన్ దగ్గర పోయి మూకుమ్మడి చర్చలు జరుపుతూ ఉన్నారు. ఒకటే అండి, ఈరోజు క్వశ్చన్ చేస్తున్నందుకు అరెస్ట్ చేస్తారా? లేదు, నిజంగానే రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా అన్ని విషయాల పట్ల పూర్తి అవగాహన ఉన్న నాయకుల్లో ఒకరు కేటీఆర్ అన్న. కాబట్టి క్వశ్చన్ చేస్తుండ్రు కాబట్టి అరెస్ట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్నాను కాదు మేడం, గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులు, చేసిన స్కాములు బయట పెడుతూ వాటిని ఒక్కటి చెప్పండి ఏం తప్పు విషయంలో? అవును, ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేటీఆర్ గారు ఒకటే మాట అన్నారు, ఖచ్చితంగా నేను సిద్ధము, నార్కో టెస్ట్కి నేను సిద్ధము, ఇప్పుడు మీ ప్రభుత్వంలో మీరు ఫోన్ ట్యాపింగ్ చేయట్లేదా అని అడిగి మీడియా ముందే సమాధానం చెప్పిన సందర్భాన్ని చూసాం. మీరు కుటుంబం జోలికి వచ్చారు, ఏం జరిగింది? కొండా సురేఖ గారు ఇష్టం ఉన్నట్టు నోరు పడేసుకున్నారు, ఏం జరిగింది? పోనీ మీరు ఇప్పుడు లగచర్ల ఇష్యూలో కూడా కేటీఆర్ గారిని ముందు పెడదామనుకున్నారు, ఏం జరిగింది? మీరు ఈ రేస్ విషయంలో ముందు పెడదామనుకున్నారు, ఏం జరిగింది? మీరు ఎన్ని విషయంలో కేటీఆర్ గారిని ముందు పెట్టి అరెస్ట్ చేద్దామని ప్రయత్నించినా కూడా జెన్యూనిటీ కలిగిన లీడర్గా, ఎటువంటి తప్పు చేయని లీడర్గా ఉన్నారు కాబట్టి మేము అదరము బెదరము, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పినాం. అంటే జైలుకు పోవడానికి మీరు సిద్ధంగానే ఉన్నారా? మేము జైలుకోవడానికి సిద్ధంగా కాదండి, మీరు అనవసరంగా అక్రమంగా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నందుకు, ప్రజల తరపున నిలబడ్డందుకు, లేదు తెలంగాణను ఆగం చేయకండి అని అడుగుతున్నందుకు మీరు మమ్మల్ని అరెస్ట్ చేస్తే మేము అరెస్ట్ అవుతాం. జైలుకు పంపిస్తా అంటే పోయిన నాయకులు కూడా ఉన్నారు, పోతాం, ప్రజల కోసం పోతాం. ప్రజల్ని మీరు ఇబ్బంది పెట్టినప్పుడు మేము ఎట్లా అడగకుండా ఉంటాం? మీకు ఒకటే ఉంది, రేవంత్ రెడ్డి గారికి ఒకటే ఉంది, ఉన్న లీడర్ని, నాయకుడిని పక్కకు తప్పిస్తే క్యాడర్ అంటా చెల్లా చెదరవుతారేమో అని ఆలోచిస్తున్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీలో ఉద్యమ నేపథ్యం ఉన్న క్యాడర్ ఉంది, బలమైన నాయకులు ఉన్నారు. మీరు గనక కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తేనో ఇంకేదో అయితేనో వీళ్ళు చెల్లా చెదరవుతారో, లేకుంటే గందరగోళానికి లోనవుతారో, లేదు ఎట్టి పరిస్థితుల్లో గందరగోళానికి మేము లోనవుడు కాదు, ప్రజలు ఈ ప్రభుత్వం మీదకి తిరగబడతారు. కేటీఆర్ అరెస్ట్ అయితే ఖచ్చితంగా. కేటీఆర్కి ప్రజలకు ఏం సంబంధం మేడం? మరి కేటీఆర్ గారు ప్రజల నాయకుడు కాక ఎవరండి? మరి రేవంత్ రెడ్డి గారికి ప్రజలకు ఏం సంబంధం అని ఈరోజు సీఎం అయ్యారు? కేటీఆర్ గారికి ఎందుకు ప్రజలకు సంబంధం లేదు? కేటీఆర్ గారు ఒక మంత్రిగా ప్రజలకు సంబంధం లేదా? కేటీఆర్ గారు ఒక నాయకుడిగా ప్రజలకు సంబంధం లేదా? బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రజలకు సంబంధం లేదా? మరి ఏ రకంగా ప్రజలకు సంబంధం లేకుండా నాయకుడిగా ఉన్నారు? ఇప్పుడు ఇన్ని రోజులు అవుతా ఉంది, సంవత్సర కాలం గడిచింది, నిన్న అసెంబ్లీ స్టార్ట్ అయింది, అయినా కూడా కేసీఆర్ గారు అసెంబ్లీకి హాజరు కాలేదు. పైగా ప్రభుత్వం సంబంధించి ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. ఎందుకు కేసీఆర్ గారు బయటికి రారా? ఇక ఒకటండి, ఈరోజు రేవంత్ రెడ్డి గారిని చూస్తే మేము వచ్చి కుర్చీ సర్దుకునే లోపు అటు ఇటు ఇద్దరు కలిసి వాయిస్తున్నారని చెప్తున్నది చూస్తున్నాం. కేటీఆర్ గారు గనక కేసీఆర్ గారు గనక అడిగితే నోరు తెరిస్తే రేవంత్ రెడ్డికి సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉంటారు. ఒకటి, కేసీఆర్ గారు మీకు ఒక సంవత్సర కాలం సమయం ఇచ్చారు, అయినా కూడా మీ పరిపాలన ఎట్లుంది ఏందుంది, సరే కొత్తగా ప్రభుత్వంలోకి వచ్చిర్రు, చూద్దాం వాళ్ళు ఏం చేస్తారో ఇంకేం చేస్తారో అని సమయం ఇచ్చిర్రు. అయినప్పటికీ మీ ప్రభుత్వం మీ పనితీరు అంతా అధ్వానంగానే ఉంది. అయితే కేసీఆర్ గారు ఒకటే, కేసీఆర్ గారు ఎక్కడున్నా ఏం చేసినా ప్రజల గురించి ఆలోచిస్తూనే ఉంటారు, తెలంగాణ ప్రజల గురించి. ఒకటి. రెండవది, కేసీఆర్ గనక బయటికి వస్తే ఖచ్చితంగా తెలంగాణలో మరో ప్రజా ప్రపంచనం అనేది సృష్టిస్తారు. బయటికి వస్తే ఖచ్చితంగా బయటికి వస్తే కదా, బయటికి రావట్లే కదా, బయటికి వస్తారు. ఎప్పుడు దిశానిర్దేశం ఏం చేశారు మీకు? మాకు కొత్తగా దిశానిర్దేశం అంటే ఈరోజు కేసీఆర్ గారే కాదండి, ఇప్పుడు సోషల్ మీడియాలో
ఒక సాధారణ కార్యకర్త అడుగుతా కూడా రేవంత్ రెడ్డి గారు భయపడుతున్నారు. కేసీఆర్ గారే వచ్చి రేవంత్ రెడ్డిని ఇదెందుకు చేయలేదు అదెందుకు చేయలేదు అని క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. ఎందుకంటే సామాన్య ప్రజలు క్వశ్చన్ చేస్తుంటే, సామాన్య ప్రజలు తిడుతుంటే, సామాన్య ప్రజలు కెమెరా ముందుకు వచ్చి మాట్లాడుతుంటేనే రేవంత్ రెడ్డి గారు భయపడుతున్నారు. కాబట్టి ఈరోజు దిశానిర్దేశం తెలంగాణ ప్రజల శ్రేయస్కరం ఏది అవసరమో అదే కేసీఆర్ గారు చేస్తున్నారు. ఆ అడుగుజాడల్ని మేము నడుస్తున్నాం. నేను కేటీఆర్ గారు మాట్లాడుతుంటే విన్నా, 3 సంవత్సరాల్లో మేము అధికారంలోకి వస్తాం, వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ తల్లిని తీసుకొని పోయి ఇక్కడ మేము తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించుకుంటాం, ఈ కాంగ్రెస్ తల్లిని గాంధీ భవన్ పంపిస్తాం. ఖచ్చితంగా అధికారంలోకి వస్తారని కాన్ఫిడెన్సా, ఓవర్ కాన్ఫిడెన్సా మీకు ఇది? ఖచ్చితంగా అధికారంలోకి వస్తారు. ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, తెలంగాణ ప్రజలు ఆశిస్తున్నది. ఈరోజు తెలంగాణ ప్రజలు మార్పు అని చెప్తే, 6 గ్యారెంటీలు అని చెప్తే కేసీఆర్ గారి కంటే మెరుగ్గా, లేదంటే బీఆర్ఎస్ పార్టీ కంటే మెరుగ్గా ఇంకెన్నో మాటలు చెప్తున్నారు కదా. ఈ మాటలలో కనీసం ఒక 60-70% చేసినా ఇంకొక రకంగా ఏ రకంగా ఉంటుందో చూద్దామని చెప్పేసి ఈరోజు ఓటేయడం జరిగింది. అది కూడా ఎంత పర్సెంటేజ్ అండి మీకు తెలిసిందే, 2% మాత్రమే. అటువంటిది సంవత్సర కాలంలో రేవంత్ రెడ్డి గారు చేస్తున్న పనులు లేదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న తీరును చూసిన తర్వాత ప్రజలు ఇప్పుడు ఎలక్షన్స్ వస్తే బాగుండని కోరుకుంటున్నారు. ఇంకా 4 ఏళ్ళు ఎట్లా భరించాలి అని కోరుకుంటున్నారు. 2% ఓట్ అని మాట్లాడుతున్నారు కదా మీరు. అది మరి మీకు పార్లమెంట్ ఎన్నికల్లో అసలు కొన్ని చోట్ల డిపాజిట్ రాలే, దాని సంగతి ఏమంటారు? ఒకటి మన దగ్గర తెలంగాణలో ఏమైంది, పార్లమెంట్ ఎలక్షన్స్ సపరేట్, అసెంబ్లీ ఎలక్షన్స్ సపరేట్ జరిగినాయి. రెండు ఒకటేసారి జరగలేదు. అసెంబ్లీ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ వెంటనే పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగినాయి. దేశం మొత్తం ఇటు కాంగ్రెసా లేకపోతే ఇటు మోడీ ప్రభుత్వమా అనే విధంగా చర్చ జరుగుతూ ఎలక్షన్స్ జరిగిన సందర్భాన్ని చూసాం. అప్పుడే ప్రభుత్వం మారింది, ఇంకా కాంగ్రెస్ తీరు వైఖరి తెలియదు. ఆ క్రమంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికలు, ఈ ఎంపీ ఎన్నికలు దేశంలో ఉన్న ప్రధానమంత్రి నిర్ణయించే ఎన్నికల్లో భావించారు. ఆల్రెడీ రాష్ట్రంలో ఒక నిర్ణయం అయిపోయింది కదా అనుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు కొంత డిఫరెంట్గా ఆలోచించే తత్వం ఉంటుంది, ఆ రకంగానే ఆలోచించారు. కాబట్టి ఎంపీ ఇప్పుడు వెంటనే జరిగిన ఎంపీ ఎలక్షన్లో, లేకపోతే దేశానికి లింక్ అయి ఆలోచించిన ఎంపీ ఎలక్షన్లో అంటే డైవర్ట్ చేశారు ఆ రకంగా. ప్రధానమంత్రిని ఎన్నుకునే ఎలక్షన్లు కాబట్టి ఇవే చేయాలి, ఇప్పుడు అయిపోయింది కదా ఆల్రెడీ రాష్ట్రంలో ఎన్నికలు అని ఈ రకంగా డైవర్ట్ చేశారు. ఆ రకంగానే సరే ప్రజలు ఆలోచించారు. కానీ తదనంతరం వాళ్ళ పాలన చూసిన తర్వాత, ప్రజా వ్యతిరేకత ఏ రకంగా ఉందో చూసిన తర్వాత ఇప్పుడు అర్థమవుతుంది, ప్రజలకు అర్థమవుతుంది, అయ్యో అనవసరంగా మంచిగా ఉన్న పాలనని, లేదు కేసీఆర్ గారు లాంటి వాళ్ళని మేము వదులుకున్నామే అని బాధపడుతున్న సందర్భాన్ని చూస్తున్నాం. నిజంగా మీరు బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది అనుకుంటారా? ఖచ్చితంగా. ఏ కాన్ఫిడెన్స్ తో చెప్తా ఉన్నారు మీరు? ఈ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తప్పిదల కారణంగానే చెప్తున్నామండి. వాళ్ళు చేస్తున్న తప్పిదాలు, ఈరోజు హైడ్రా పేరుతో వాళ్ళు పెడుతున్న ఇబ్బంది కావచ్చు, మొన్న ఫార్మాసిటీ పేరుతో వాళ్ళు చేసిన విధ్వంసం కావచ్చు, అశోక్ నగర్లో లాఠీ చార్జ్ చేస్తూ నిరుద్యోగులను ఇబ్బంది పెట్టిన పరిస్థితి. ఆ నిరుద్యోగుల వెనకాల ఉన్నది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అంటే కదా, నిజమే. ఒకవేళ నిరుద్యోగుల వెనకాల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే కనుక ఉంటే మరి ప్రభుత్వంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సందర్భం నిరుద్యోగులే కదండి ఎక్కువ ప్రధాన భూమిక పోషించింది. ఊరూరు తిరిగి కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్పిన దాంట్లో నిరుద్యోగులు ఉన్నారు కదండి. మరి అప్పుడు నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీ వల్ల నిరుద్యోగులకు పార్టీలకు సంబంధం లేదు. వాళ్ళ సమస్యని జటిలంగా ఫీల్ అయినప్పుడు ఈ పార్టీ తీరుస్తుందేమో అనుకున్నారు. కానీ ఈ పార్టీ కేసీఆర్ గారే ఇంకా నయ్యం కదా, మాకు ఏ రోజు యూనివర్సిటీలకు కావచ్చు, లేకపోతే హాస్టల్లకు కావచ్చు, లైబ్రరీ దగ్గర కావచ్చు, అశోక్ నగర్లో కావచ్చు, లాఠీ చార్జ్ మళ్ళీ ఉద్యమ సందర్భంలో ఎలా జరిగిందో అలా ఈ ప్రభుత్వంలో జరిగింది. ఏ రోజు కేసీఆర్ గారు ఇలా చేయలేదని నిరుద్యోగులు మాట్లాడారు. రైట్, ఓకే. ఇప్పుడు మీరు నిరుద్యోగుల గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు అని అంటే, నేను కాంగ్రెస్ పార్టీ నాయకుడిని అడిగిన, వాస్తవమే కదా మీరు నిజంగా ఉద్యోగాలు ఇవ్వట్లేదు అని చెప్పేసి అడిగితే, వాళ్ళకు ఉద్యోగాలు లేవు అంటే కేసీఆర్కు, కేటీఆర్కు, హరీష్ రావుకు, లేకపోతే మీలాంటి వాళ్ళకు ఉద్యోగాలు లేవు కాబట్టి ఈ విద్యార్థుల నిరుద్యోగుల ఉద్యోగాల గురించి మీరు మాట్లాడుతున్నారు అని చెప్పేసి మాట్లాడినటువంటి అంశం. మరి నేను ఒక్కటి అంటండి, మరి మీకు ఉద్యోగాలు లేకుండే కదా అప్పుడు, అందుకనే అప్పుడు నిరుద్యోగుల దగ్గరికి ఎవరు వచ్చిరండి? మీ పార్టీ అధ్యక్షులు వచ్చిరు కదా, ఇదే రేవంత్ రెడ్డి గారు అశోక్ నగర్కి వచ్చిరు కదా, వీళ్ళందరికీ మద్దతు కోదండరామరెడ్డి సార్ గారు వచ్చిరు కదా, మరి వీరందరికీ మీరు అప్పుడు మద్దతు ఇచ్చారు కదా. ఇదే నిరుద్యోగులు ఈ రోజు క్వశ్చన్ చేస్తుంటే మరి మీరు ఎందుకు వెళ్ళట్లేదు, పోలీసులను ఎందుకు పంపిస్తున్నారు? మీరు ఈ రోజు అంటున్నారు మేము సరే ఏ రకమైన నిరుద్యోగులమైనా కావచ్చు, నిరుద్యోగులం అని మాట్లాడుతున్నారు కదా. ప్రజలు ఎన్నుకున్న నాయకులు హరీష్ రావు గారు, ప్రజలు ఎన్నుకున్న నాయకులు కేటీఆర్ గారు,
ప్రజల గురించి కొట్లాడాల్సిన బాధ్యత ఉన్న వ్యక్తులు. ప్రతిపక్షంలో మీరు చేస్తున్న తప్పిదాన్ని పదే పదే చూపిస్తున్న వ్యక్తులం మేము చెప్పింది చేయమనట్లేదు, మీరు చెప్పిందే చెయ్యండి. మీ ప్రభుత్వం ఏదైతే చెప్పింది, ఇదే నిరుద్యోగుల దగ్గరికి వెళ్ళి ఏదైతే చెప్పిందో, ఇదే రైతుల దగ్గరికి వెళ్ళి ఏదైతే చెప్పిందో, ఇదే మహిళల దగ్గరికి వెళ్ళి ఏదైతే చెప్పిందో, ఇదే గురుకులాలను ఇంకెంత అద్భుతంగా మారుస్తున్నదో ఆ హామీలను, మీరిచ్చిన హామీలను, మీరు చెప్పిన మాటలను, మీరు చెప్పిన డేట్లు తప్పినా సరే చెయ్యండి అని చెప్తున్నాం. చెయ్యమన్నంత మాత్రాన మీరు అలా మాట్లాడితే చూస్తున్నారు కదండి. మీకు మేము సమాధానం చెప్పడం అని కాదు, ఒక నిరుద్యోగిని ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుని కూర్చోబెడతాం, వాళ్ళతోటి మాట్లాడమని చెప్పండి, వాళ్ళతో సమాధానం వాళ్ళే చెప్తారు సమాధానం. కాబట్టి ఈరోజు వీళ్ళు చెప్పింది వాళ్ళు అడుగుతున్నారు తప్పితే వీళ్ళు చెప్పనివి గొంతమ్మ కోరికలో లేకపోతే ఇంకేదో నిరుద్యోగులు అడుగుతలేరు, ఇంకేదో ప్రజలు అడుగుతలేరు. మీరు సంవత్సర కాలం కూడా కరెక్ట్గా ఇవ్వకుండా ప్రతిపక్ష హోదాలో ఉండి అధికార పక్షం మీద పాడడం ఎంతవరకు కరెక్ట్? ఒకటండి, ఇదే రేవంత్ రెడ్డి గారు ఇటువంటి ఒక కుర్చీలో కూర్చొని డిసెంబర్ 9 నాడు పోయి 2 లక్షల రుణమాఫీ చేస్తా, లేకపోతే ఇమీడియట్గా వెళ్ళి తెచ్చుకోండి అని చెప్పింది ఎవరండి? బీఆర్ఎస్ పార్టీయా? డిసెంబర్ 9 పోయి ఎన్ని రోజులు అవుతుంది? పల్లెల్లోకి వెళ్దాం, ఎంతమందికి రుణమాఫీ అయింది? అధికారికంగా మీ మంత్రులే బట్టి విక్రమార్క గారు ఒక మాట చెప్తారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక మాట చెప్తారు, తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక మాట చెప్తారు, మీరు ఒక మాట చెప్తారు. అసలు మీకే సమన్వయం లేకపోతే మీరు ఎంత బడ్జెట్ రిలీజ్ చేసినట్టు? అసలు ఎంత అవసరం ఉంది? ఎక్కడ ఎంత పర్సెంట్? 40% మీరు రుణమాఫీ చేయాల్సింది. 100% రుణమాఫీ చేస్తామని మాట చెప్పింది ఎవరు? బీఆర్ఎస్ పార్టీయా? కాంగ్రెస్ పార్టీయే కదా, ఇదే రేవంత్ రెడ్డి గారు కదా. కాబట్టి సంవత్సర కాలం అప్పుడు చెప్పాలి ప్రజలకు, మా మేనిఫెస్టోని కావచ్చు, మేము ఇచ్చిన మాట నెరవేర్చడానికి మాకు సంవత్సర కాలం టైం పడుతుందని చెప్పాలి. మీరు ఆ మాట చెప్పలేదు, డేట్లతో సహా చెప్పారు. డిసెంబర్ 9 తర్వాత అని చెప్పారు. కూలీలకు ఇస్తామని చెప్పారు. ఎన్ని మాటలు చెప్పారండి? 1 2? పసిపిల్లల్ని పోయి అడుగుదాం, పల్లెని వెళ్ళి అడుగుదాం, మార్పు పేరుతోటి మీరు చెప్పిన అబద్ధాల గురించి అడుగుదాం. కాబట్టి ఇది మేము చెప్పిన మాట కాదు, వాళ్ళు చెప్పిన మాట మేము గుర్తు చేస్తున్నాం అంతే. మీరు రిజర్వ్డ్ స్థానం నుంచి పోటీ చేస్తారా లేకపోతే జనరల్ స్థానం నుంచి పోటీ చేస్తారా? ఒకటండి, అంటే చట్ట ప్రకారము రిజర్వ్డ్ స్థానం నుంచి నేను ఎలిజిబుల్ కాదు అనేది 1996లో ఏదో చేంజ్ అయింది అనేది తెలిసింది. కాబట్టి జనరల్ స్థానం నుంచే పోటీ చేయాలి. జనరల్ స్థానం నుంచి. జనరల్ స్థానం నుంచి ఎక్కువ చిక్కులు ఉంటాయి కదా, మరి ఆ చిక్కులను తట్టుకోగలుగుతారా? ఇప్పుడు నా జీవితంలో వచ్చిన ఇంత అతిపెద్ద చిక్కును తట్టుకొని నేను బయటికి వచ్చిన అంటే ఇంకెటువంటి చిక్కులనైనా సరే నేను తట్టుకుంటా. కానీ డబ్బులు కావాలి కదా, డబ్బులు ఎన్ని కోట్లు ఉన్నాయి మరి? ఒకటండి, ఒకవేళ ఈరోజు ప్రజాస్వామ్యంలో డబ్బులు మాత్రమే రాజకీయం అయితే, డబ్బులు కీలక పాత్ర వహిస్తున్నాయి, దాన్ని నేను ఒప్పుకుంటా. కానీ అది మాత్రమే రాజకీయం అయితే ఈరోజు రాజకీయ నేపథ్యం, రాజకీయ చైతన్యం ఉన్న వాళ్ళు కాకుండా ఓన్లీ డబ్బు ఉన్న వాళ్ళే రాజకీయాలు ఉంటారు. ఎంతో కొంత పాత్ర అయితే పోషిస్తుంది కదా డబ్బు అనేది. మరి కావాల్సినంత డబ్బు మీ దగ్గర ఉన్నదా? కావాల్సినంత డబ్బు ఉందా లేదా అనే దానికంటే సరే కొంత వనరులు అవసరము. పార్టీ పెద్దలు ఉన్నారు, అన్నిటికంటే ఎక్కువ కేసీఆర్ గారు ఉన్నారు. కేసీఆర్ గారు ఎలా దిశానిర్దేశం చేస్తే ఆ రకంగా నడిచే దారిలో నడుస్తాను. ఒకటి. రెండవది, సరే మీరు అన్నట్టు ఏదైనప్పటికీ ఎంతో కొంత మీ తరపు నుంచి కొంత మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏం చేయాలన్నా, ఎంత కొట్లాడాలన్నా ఉండాలి అని అంటే సరే, సాయి మేము ఆర్థికంగా సంపాదించకపోయి ఉండొచ్చు, కాకపోతే నేను పుట్టి పెరిగిన నేపథ్యం ప్రకారం కొంత ఆర్థికంగా పర్లేదు, మా అమ్మ వాళ్ళ తరపు నుంచి కొంత పర్లేదు. ఇక మాకు కూడా సమయం ఉంది కదా, ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు సమయం ఉంది. మేము మా ఫ్యామిలీ తరపు నుంచి బిజినెస్ అట్లా కుటుంబ నేపథ్యం నుంచి కొంచెం ఆర్థిక వనరులు సమకూర్చుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తాం. మీ అమ్మ వాళ్ళు ఏమి ఇబ్బంది పెడతలేరు? అవసరం రజని మనకి ఇదంతా అని చెప్పేసి మిమ్మల్ని మొట్టమొదట అంటే స్టార్టింగ్ ఇన్సిడెంట్ జరిగిన వెంబడే అవసరమా అని మాట్లాడిర్రు. మళ్ళీ ఆ జీవితం నువ్వు సెలెక్ట్ చేసుకున్న లైఫే చాలా క్లిష్టంగా టఫ్గా సెలెక్ట్ చేసుకొని అటు వెళ్ళినాము. సాయి లైఫ్ మొత్తం కష్టపడుతూనే గడిచిపోయింది మీ ఇద్దరిది. మళ్ళీ ఇప్పుడు పోయి మళ్ళీ నువ్వు అదే దారిలా కష్టపడుతూ నడుస్తా అంటే ఎట్లా అని కొంత ఇబ్బంది పడ్డారు. ఎవరి పేరెంట్స్ అయినా సహజం కదా, వాళ్ళ పిల్లలు ఇబ్బంది పడాలని ఎవరు కోరుకోరు కదా. బట్ ఇంకా నేను మొండిగా ముందరికి వెళ్ళేసరికి ఏం చేయలేని పరిస్థితిలో వాళ్ళ వంతు సహకారం అయితే ఉంది. రైట్. డబ్బులు లేవు అని అన్నారు కదా మీరు. నేను లాస్ట్ టైం కూడా అడిగినా, మళ్ళీ అడుగుతా ఉన్నా. ఒక మంత్రి హోదాలో ఒక మంత్రి సంపాదించేంత డబ్బును సాయి చంద్ర సంపాదించి పెట్టిండు అని అన్నది బయట వినిపించింది. సహజంగా ఏముంటుందంటే రాజకీయాలు, నేను ఇంతకుముందు చెప్పినా నేను కూడా ఇప్పుడు చెప్తున్నా, రాజకీయాలే లేకపోతే రాజకీయ నాయకుల చుట్టూ లేదు, మెయిన్గా ఉన్న లీడర్ల చుట్టూ పనిచేసింది కాబట్టి డబ్బే ప్రాతిపదిక పనిచేసిండేమో అనుకుంటారు. కానీ సాయి మనస్తత్వం వేరు. సాయి ఏ రోజు
డబ్బుల గురించి పని చేయలేదు అన్న సంగతి సాయితో పరిచయం ఉన్న వాళ్ళు, సాయి కలిసి పనిచేసిన వాళ్ళకు ప్రతి ఒక్కరికి తెలుసు. ఒకవేళ నిజంగానే గనక డబ్బే ప్రాతిపదికన పనిచేస్తే సాయి ఎప్పుడో ఈ రకంగా అయితే మేము ఉండేవాళ్ళం కాదు. ఆ ప్రాతిపదికన పని చేయలేదు, ఆ టైప్ మనస్తత్వం కూడా కాదు. ఒకటి కుటుంబ నేపథ్యం, వచ్చిన విధానము, చాలా సమస్యలు చూస్తూ రావడము. కాబట్టి ఏ రోజు డబ్బుల గురించి ఇలా చేయాలి అలా చేయాలి, ఉద్యమ నేపథ్యం, ఉద్యమం నుంచి వచ్చిన ఆలోచన, కొంచెం సామాజిక విషయాల పట్ల ఉన్న ఆలోచనలు, ఇవన్నీ ఎప్పుడు డబ్బు వైపు వెళ్ళాలి అన్న ఆలోచన సాయిలో లేకుండే. పార్టీలో మీకు అభయహస్తం ఇచ్చేది, మీకు వెన్నుదన్నుగా ఉండేది ఎవరు అని అడిగితే దాదాపు ఇప్పుడు కేసీఆర్ గారు అయితే ఎప్పుడు నాకు కలిసిన ప్రతిసారి మేమున్నామని ధైర్యం చెప్తూ ఉంటారు. హరీష్ అన్న చెప్తాడు, కేటీఆర్ అన్న చెప్తాడు, కవితక్క చెప్తుంది. సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరూ నాకు సపోర్ట్గానే ఉన్నారు ఇప్పటి వరకైతే. ఏ రోజు నేను ఇబ్బంది పడే పరిస్థితుల్లో అయితే ఏం లేదు. రైట్. నేను ఒకటి సోషల్ మీడియాలో ఒక ఫోటో చూసిన, మీరు కవిత గారి ఎడమ భుజం మీద తల పెట్టారు, తను ఇట్లా పట్టుకుంది మిమ్మల్ని. ఏ సందర్భం అది, దేని గురించి? మొన్న దీక్షా దివాస్ రోజు మీటింగ్ జరుగుతున్న సందర్భంలో ఆ అక్క మాట్లాడుతూ అట్లా మీటింగ్ స్టార్ట్ అయ్యేదానికంటే కొంచెం ముందు సందర్భం. ఓకే. అంటే అంత ప్రేమగానే వ్యవహరిస్తూ ఉన్నారా మీతో ఏదన్నా, లేకపోతే వీళ్ళెంత, వీళ్ళు ఇట్లేంది, వీళ్ళని చేరదీయడమా, వీళ్ళ దగ్గర తీయడమా, ఇట్లాంటి వైఖరి ఉందా? లేదు లేదు, ఈ రోజు వరకైతే అటువంటిది ఏం చూడలేదు. నేనైతే పార్టీ పెద్దల దగ్గర మాత్రం ఈ రోజు వరకు నేను ఇబ్బంది పడే పరిస్థితి అయితే ఏది ఎదురు. పెద్దల దగ్గర లేదు, ఓకే, చిన్న స్థాయి నాయకుల దగ్గర ఉందని ఒప్పుకుంటారా? అంటే చిన్న స్థాయి నాయకులు అంటే నేను నా వరకు నేను వెళ్ళడము, వర్క్ చేయడము, అందరితో నమస్తే అన్న అంటే నమస్తే, మంచిగా మాట్లాడడము, రావడం తప్పితే నేను పెద్దగా నాకు వ్యక్తిగతంగా ఎవరితోటి పెద్ద పరిచయాలు లేవు. అంటే నేను సాయి తర్వాత వచ్చిన కదా, సాయి అందరికి దగ్గర అయి ఉండొచ్చు, కానీ మా కుటుంబానికి ఇంతకుముందు పెద్దగా ఎవరు తెలిసిన అది లేదు. కాకపోతే ఇప్పటి వరకైతే నేను ఎక్కువగా పనిచేసే మా జిల్లా నాయకులైనా సరే, లేదు పార్టీ పెద్దలైనా సరే, నాతోటి మాత్రం ఏదో ఒక రకంగా కష్టపడుతుంది, లేకపోతే సాయి చాలా కష్టపడ్డాడనో, లేకపోతే మంచిగా ఉంటుండే మాతోటి, పార్టీకి చాలా పనిచేసిండనో, ఈ రకంగానే నన్ను రిసీవ్ చేసుకుంటున్న సందర్భాన్ని చూస్తున్నా. జనరల్గా ఒక కుటుంబాన్ని ముందుకు తీసుకుపోయేటటువంటి పర్సన్ ఎవరు ఉంటారంటే మెన్ ఉంటారు. వాళ్ళు బయట కష్టం చేయడం కావచ్చు, ఏదైనా చేయడం కావచ్చు, దాని తర్వాత ఇంటి పోషణ అంతా వాళ్ళే చూసుకుంటారు. సడన్గా సాయి చంద్ గారు మీకు దూరం అవ్వడము, మీరు చైర్మన్గా బాధ్యతలు స్వీకరించడము, ఆ కొన్ని రోజులకు మళ్ళా ప్రభుత్వము అధికారం కోల్పోవడము, మీరు ప్రతిపక్షంలో ఉండటము కష్టం అయితే లేదా మరి మీకు? అంటే అయితలేదు, అంత బాగానే ఉంది, సక్రమంగా ఉంది, ఎట్లుంది అని చెప్పలేను. అవుతుంది, ఇబ్బంది పడుతున్నా, ఇబ్బందులు ఎదుర్కోవాలి. నేను ఒకటే అనుకున్నాను, ఈరోజు నేను ఈ ఇబ్బందినే ఫేస్ చేయకపోతే రేపు రాజకీయాల్లో అనేక రకమైన ఇబ్బందులు వస్తాయి. దాన్ని ఫేస్ చేయడం ఇంకా కష్టంగా ఉంటుంది. అటువంటప్పుడు ఎన్నో మెట్లు ఎక్కడానికే కాలం నాకు ఇటువంటి ఒక తీర్పు ఇచ్చిందేమో, అందులో ఇది ఒక మెట్టు. ఖచ్చితంగా దీన్ని ఏదో రకంగా ఇబ్బందులు పడుతూ ఎదుర్కోవాలనుకుంటున్నాను. నా కాళ్ళ మీద నేను నా స్వశక్తితో ఈరోజు ఉండగలుగుతున్నాను, పోషిస్తున్నాను నా కుటుంబం. రైట్. ఓకే, ఇంతవరకు ఓకే. నేను మిమ్మల్ని ఫైనల్గా ప్రశ్న అడుగుతా. చట్టసభల్లో ఒక వ్యక్తి పోవాలంటే ఆర్థిక అవసరాలు కావాల్సిందే, రాజకీయంగా సపోర్ట్ కావాల్సిందే. వీటిలో ఇబ్బంది అవుతుందా లేదా? ఒప్పుకోండి మీరు. ఒకటండి, నేను ఈ రోజు వరకు బయటికి అడుగుపెట్టినా అంటే, ఇంత ధైర్యంగా ఉన్నా అంటే, లేదు బయట సాయి తర్వాత ఏం తెలియని ఒక ప్రపంచంలోకి వచ్చి నిలబడ్డా అంటే, దాని అన్నిటికీ అతిపెద్ద ధైర్యం కేసీఆర్ గారు. అవును, అతిపెద్ద ధైర్యం ఇస్తున్నారా మీకు? ఖచ్చితంగా ఇస్తున్నారు. ఆ ధైర్యం ఉంది కాబట్టే నేను అడుగు బయటికి పెట్టాను. ఆ ధైర్యం ఉంది కాబట్టే ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఇంత కొట్లాడుతున్నాను. ఆ ధైర్యం ఉంది కాబట్టే చాలా బలంగా రాజకీయాల్లో నిలబడతా అని చెప్పగలుగుతున్నాను. భయం వేస్తలేదా మీకు? కేసీఆర్ గారు ఉన్నాక భయం ఎందుకండి? కేసీఆర్ అంటే భయం ఉండదంట. అంతే, ఖచ్చితంగా. ఇంతమంది తెలంగాణ ప్రజల్ని కాపాడిన వ్యక్తి, తెలంగాణను సాధించినది చూసాము, ప్రగతి చూసాము, రాజకీయం చూసాము, ఆయన మానవీయ కోణం చూసాము. ఇన్ని చూసిన తర్వాత ఇంత ఇదిగా నాకు ధైర్యం చెప్పి నడువు బిడ్డ అని చెప్పిన తర్వాత ఇంకా భయం ఎందుకండి? కేసీఆర్ గారు ఉన్నారన్న ఒక ధైర్యం నన్ను నడిపిస్తుంది. రైట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇంటర్వ్యూ ముగించే ముందు నేను కొంతమంది పేర్లు చెప్తా, వాళ్ళకి సంబంధించి ఓన్లీ 1 word ఆన్సర్ ఇవ్వాలి. రైట్. ముందుగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. మానవీయ కోణం కలిగిన వ్యూహాత్మకమైన గొప్ప రాజకీయ చతురత కలిగిన నాయకులు. కేటీఆర్ డైనమిక్ లీడర్. హరీష్ రావు పబ్లిక్ లీడర్. కవిత ఉమెన్ ఫైర్ లీడర్. సీతక్క
సీతక్క సాదా సీదా మహిళను కూడా దగ్గరకు తీసే లీడర్. నేను సీతక్కని రెస్పెక్ట్ చేస్తానండి. కొండా సురేఖ మంత్రి అయ్యారు కానీ మంత్రి స్థాయిని తగ్గించుకుంటున్న మహిళా లీడర్. సునీత లక్ష్మారెడ్డి. సునీత లక్ష్మారెడ్డి నిజంగా చెప్పాలంటే నాలాగా బయటకు వచ్చిన ఎందరో మహిళలకు ఒక సునీత లక్ష్మారెడ్డి గారే కాదు, అలా లీడర్ అయిన ప్రతి ఒక్కరు ఆదర్శమే. సబితా ఇంద్రారెడ్డి. ఇంద్రారెడ్డి గారితో అయిపోయిందని అనుకున్న రాజకీయ చరిత్ర నిలబెట్టిన ఒక పవర్ఫుల్ ఉమెన్ రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి గారి ఆలోచన బుద్ధియే తనని నాశనం చేస్తుందన్న విషయం తెలియని నాయకుడు. బాల్క సుమన్. స్టూడెంట్ లీడర్గా వచ్చి మా ముందు తరంలో అందరికీ అన్నగా, నాతో సహా అందరికీ అన్నగా ఒక విద్యార్థి నాయకుడిగా ఎదిగిన లీడర్. గాదర్ కిషోర్. కిషోర్ అన్నతో నాకు పెద్దగా తక్కువ పరిచయం ఉంది, బట్ నాయకుడైనా అందరినీ కలుపుకోపోయే గొప్ప నాయకుడు. గోరెటి వెంకన్న. తెలంగాణ సాహిత్యంలో ఒక మంచి కమలం పువ్వు లాంటి సాహిత్యం కలిగిన వ్యక్తి. దేశపతి శ్రీనివాస్. గోదావరిలాగా సెలయేరులాగా పారే ఆలోచనలు పాట. సంతోష్ రావు. నా వరకు నాకైతే సంతోష్ అన్న సాయి తర్వాత ధైర్యం ఇచ్చిన వ్యక్తి. ఒక కుటుంబంగా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒకప్పటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాదు అని నా అభిప్రాయం. వెన్నెలక్క. వెన్నెలక్క ఇంకా ఎదగాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే గద్దరన్న కుటుంబంతో మాకు అనుబంధం ఉంది. సాంస్కృతిక సారథి, రేపు భవిష్యత్తులో ఒక మంచి ఉమెన్ లీడర్ కావాలి. సాయి చంద్. సాయి చంద్ ఎంతో కళలతో ఆశతో తెలంగాణ ప్రపంచంలో తనదైన ముద్ర వేసుకుంటూ ముందుకు సాగిన వ్యక్తి. ఆ ముద్రను నేను ముందరికి నడిపించాలన్న దాంతో ముందుకు వచ్చిన. చాలా చేయాలనుకున్నాడు, కొంతే చేసిపోయాడు. పుష్పక్క. పుష్పక్క ఒక ఎమ్మెల్యే భార్య అనడం కంటే పుష్పక్కనే చెప్పొచ్చు. వేముల వీరేశం. వేముల వీరేశం అన్న ఆయనకున్న ఆలోచనకు పార్టీ నేపథ్యానికి సంబంధం లేని మనిషి, ఆ పార్టీలో ఉండకూడని మనిషి. వేదా రజని. ఎవరెన్ని మాట్లాడుతున్నా, ఎవరెన్ని రకాలుగా ఆలోచించినా ఒక అగ్నిపర్వతాన్ని గుండెల్లో పెట్టుకొని ఒక నేపథ్యంగా బయటకు వచ్చిన మహిళ, సాదాసీదా మహిళ. కానీ సాదాసీదాగానే ఉండాలి, సాదాసీదాగానే జీవితం ముగియాలనుకోవట్లేదు. ఆ గొప్ప ఆలోచనని ముందరికి తీసుకెళ్ళాలనుకుంటున్నాను. క్రాంతి. జర్నలిజంలో ఇంతకుముందు చెప్పినా ఇప్పుడు చెప్తున్నా, జర్నలిజంలో ఒక కొత్త మెరుగులు దిద్దిన శకానికి తొలి అడుగు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. నేను మీ రజనీ సాయి చంద్, ఎక్స్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ని. కేఆర్ టీవీ చాలా అద్భుతంగా ప్రజల సమస్యల మీద ముందరికెళ్తుంది. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. క్రాంతి పేపర్ వచ్చింది, ఆ పేపర్ని ప్రజా సమస్యల మీద ఒక ప్రశ్నల ఒక గొంతుకై ముందుకు నడుస్తుంది. ఎంతో ప్రజా చైతన్యంగా ముందుకు నడుస్తుంది. ఖచ్చితంగా క్రాంతి పేపర్ని అందరూ ఆదరిస్తారని కోరుతున్నాను.